హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలో, ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అయితే ఒక సిస్టర్ అయితే అడిగారు, బ్లౌజ్ కటింగ్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అక్క. ఫస్ట్ నుంచి కూడా అసలు నాకేమీ తెలియదు అని చెప్పేసి వారి కోసం, మిగతా వారి కోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో తీశానండి. చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసిన వెంటనే కంపల్సరీగా కట్ చేస్తారు. పేపర్‌ని గానీ, క్లాత్‌ని గానీ అంటే ఫస్ట్ బిగినర్స్ కోసం కాబట్టి మీరు కంపల్సరీగా పేపర్ పైనే కట్ చేసుకోవాలండి. ఇలా మీరు ఓపెన్ ఉండేది అంటే క్లోజ్‌గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉండేది ఇక్కడ సైడ్ వేసుకోవాలి. మనం అది వాడకూడదు. ఓకేనండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి క్లోజ్‌గా ఉండేది మాత్రమే వేసుకోవాలి మన సైడు. ఇలా మీరు కరెక్ట్‌గా కొలతలున్న బ్లౌజ్‌ని తీసుకోండి. ఆది బ్లౌజ్‌ని తీసుకొని టేపు, స్కేలు, మార్కర్ ఇవి కంపల్సరీగా దగ్గరుండాలండి. కట్ చేయడానికి కత్తెర. చూడండి, వీటిని చక్కగా దగ్గర పెట్టేసుకొని కూర్చోండి. మధ్యలో లేవడానికి ట్రై చేయకండి. పొడవు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు అంటే ఇక్కడ వరకి. పైనుంచి ఇక్కడ కింద వరకి పొడవు. వెడల్పు వచ్చేసి చెస్ట్ వెడల్పు ఇది. ఇవి 2 మెయిన్ అండి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. ఫస్ట్ ఎప్పుడైనా గానీ మీరు పొడవే కొలుచుకోవాలి. 12.5 వస్తే 13 పెట్టుకోవాలి. 14 వచ్చిందనుకోండి 14.5 పెట్టుకోవాలి. 15 వచ్చిందనుకోండి 15.5, ఎందుకంటే హాఫ్ ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి. చెస్ట్ వెడల్పు మీరు కరెక్ట్‌గా కుట్ల నుంచి పట్టుకోండి. ఎక్కలు తక్కలుగా పట్టకండి. 17 వచ్చింది. 17లో సగం ఇలా టేప్‌తో అన్నారనుకోండి మనకు అదే చూయిస్తుంది. 8.5 వచ్చింది. ఇలా మీరు సగంకి తీసుకోవాలి. చెస్ట్ వెడల్పు మనకి 20 వచ్చిందనుకోండి అందులో సగం చేస్తే ఎంత 10 కాబట్టి 10 వేసుకోవాలి. అందులో సగం తీసుకోవాలి. ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా ఈ 2 కొలతలు మెయిన్‌గా తీసేసుకొని ఆది బ్లౌజ్‌ని పక్కన పెట్టేసేసుకోండి. చూడండి, ఇప్పుడు పొడవు వచ్చేసి మనకేమో పేపర్ పైన ఇక్కడ సైడ్ ఏమో ఆది బ్లౌజ్‌కి ఉంటే పొడవు మనకు మీరు కరెక్ట్‌గా షోల్డర్ నుండి కొలుచుకోవాలండి. కుట్ల నుంచి కింద వరకు కొలవాలి కంపల్సరీగా. పొడవు వచ్చేసి మనకి ఇప్పుడు 13 కదా. ఇలా మన క్లోజ్‌గా ఉంది చూడండి, అక్కడ సైడ్ మాత్రమే ఇది మార్కింగ్ చేసుకోవాలి. 13 పెట్టుకున్నాను. 12.5 వస్తే 13 పెట్టుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి మనకు కింద సైడ్ తీసుకోవాలి. ఇక్కడ కింద సైడ్ తీసుకోవాలి. చివరన తీసుకోవాలి. అది కూడా 8.5 ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కుట్లలోకి కావాలి కాబట్టి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనకు ఈ షోల్డర్ జారిపోతుంది అనుకునే వాళ్ళు 2.5 పెట్టుకోండి. మామూలుగా ఉందనుకుంటే 2 పెట్టుకున్నా సరిపోతుంది. నెక్ దగ్గరనేమో 2.5 కంపల్సరీగా 2.5 ఉండాలండి. నాకైతే వచ్చేసి షోల్డర్ ఏమో 3 పెట్టుకున్నాను. నెక్ దగ్గర 2.5 పెట్టుకున్నాను. అంటే టోటల్‌గా 5.5 పెట్టుకున్నాను. నెక్ దగ్గర 2.5, షోల్డర్ దగ్గర 3 పెట్టుకున్నాను. ఇక్కడ చంక భాగం వచ్చేసరికంటే 5.5 పెట్టుకోవాలి. ఎక్కువ లావు ఉండేవాళ్ళు మాత్రమే 6 పెట్టుకుంటారండి. మామూలుగా మీడియం ఉండేవాళ్ళు 5.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా మీరు మార్కింగ్ చేసేసేయండి ఇలా. కంపల్సరీగా స్కేల్ అనేది వాడాలి. స్కేల్ వాడకపోతే మనం మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం వంకరగా వచ్చిందనుకోండి మార్కింగు, మనం కట్ చేయడం కూడా అలానే కట్ చేస్తాం కాబట్టి స్కేల్ వాడడానికి ట్రై చేయండి. ఇలా స్ట్రెయిట్‌గా వస్తాయి చక్కగా. మనం ఎలా మార్కింగ్ చేస్తే అలా కటింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కొలుచుకోండి. ఆది బ్లౌజ్‌తోనే కొలుచుకోండి. కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. పైన ఒక పాదం మందం వదిలేస్తే సరిపోతుంది. కుట్లలోకి పోతుంది కాబట్టి ఇలా తీసుకోండి. బ్యాక్ నెక్ మామూలుగా అయితే మనకు 8, 6.5, 7 డీప్‌ని బట్టి, అందుకే మీరు ఆది బ్లౌజ్‌తో తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ కొలతలతో ఉంది తీసుకోండి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడ చక్కగా మార్కింగ్ చేసుకోండి. ఇంకొకసారి మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి చక్కగా ఇలా మార్కింగ్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకిప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ చంక భాగం దగ్గర ఇంచ్ మందము, నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి, డీప్ ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడు మనము ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ నుండి ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. ఆ 2.5 నుంచి పై నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదండి. 2.5 నుంచి ఈ మార్కింగ్ వరకు టిక్ మార్క్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ షోల్డర్ 2 మధ్యలో చూసుకొని బ్యాక్ నెక్
డాట్స్ అనేటివండి ఇవి. బ్యాక్ నెక్ డాట్స్ ఉంటాయి కదండీ బ్యాక్ నెక్‌కి. ఈ రెండిటి మధ్యలో చూసుకోండి. ఇలా మీరు కటింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇది వచ్చేసి మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి అండి. కంపల్సరీ ఇందులో వెళ్ళింది మాత్రమే యూజ్ చేయండి. కరెక్ట్ కొలతలతో ఉంటుందది. ఇప్పుడు మనము ఎలా గీసుకున్నామో అలా కటింగ్ అనేది అలానే చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనకు బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. మనం ఇక్కడ టక్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఈ టక్స్ మనకు మెయిన్ గుర్తులండి. మనకు 2 సైడ్‌లు కూడా వచ్చేస్తుంది. ఆ టక్ దగ్గర ఉన్న దగ్గరనే మనము కుట్టు అనేది వేసేసుకోవాలి బ్యాక్ నెక్ దగ్గర. టక్స్ కంపల్సరీగా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఆపోజిట్‌గా అంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా! దాని పైనే మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మలుపుకోండి. 2 ఇంచెస్ మలుపుకొని చక్కగా పెట్టేసుకోండి. ఇలా క్రాస్‌గా పెట్టండి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసేసేయండి. ఇక్కడ షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం కొలత తీసుకోవాలి. కింద సైడ్ కూడా సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసేయండి. ఇలా. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకుందాము. ఇక్కడ షోల్డర్ నుంచి ఈ ఉక్స్ పట్టి కానీ, కాజా పట్టి కానీ అస్సలు పట్టద్దండి. పట్టకుండానే ఇలా కొలత అనేది తీసుకోండి. షోల్డర్ కుట్టు నుండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకోండి. ఇలా 1/2 ఇంచ్ లోతు తీసుకొని చక్కగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఉక్స్ పట్టి దగ్గర ఈ క్రాస్ పట్టీలు ఉన్నాయి కదండీ! ఆ క్రాస్ పట్టి కుట్టు దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోండి. క్రాస్ పట్టీది ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ ఒక డాట్ పెట్టుకోండి. చివరన వచ్చేసి ఒక ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కిందికి ఒక పాదం మందం వచ్చేటట్టు పాదం మందం అయితే సరిపోతుంది ఇక్కడ. ఇక్కడ లోతు ఒక పాదం మందం తీసుకోండి. ఇలా మనం హ్యాండ్స్‌కి లోతు తీసుకుంటాం కదా! కుడి భాగాన అలా దీనికి కూడా ఇప్పుడు లోతు అనేది తీసుకున్నాను ఇక్కడ. ఇలా చక్కగా కటింగ్ అనేది చేయండి. ఫస్ట్ మీరు పేపర్ పైనే కట్ చేయండి బిగినర్స్ అయితే. తర్వాత మీకు పర్ఫెక్ట్‌గా వస్తే దీన్ని క్లాత్ పైన కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి. ముందే క్లాత్ పైన కట్ చేయకండి. ఎందుకంటే పేపర్స్ మనం ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకే మీరు ఊరికే పేపర్ పైన కట్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ప్రాక్టీస్ అయిపోయి చక్కగా వచ్చేస్తుంది. ఇలా మనము ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా చక్కగా కట్ చేసుకుంటేనే కరెక్ట్‌గా వస్తుందండి కొలత అనేది. అటు ఇటుగా చేయకండి కొంచెం మీరు. ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ పెట్టుకుందామండి. ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలోని. ఈ రెండిటికి మధ్యలో చూసుకొని 2 ఇంచెస్ వచ్చే వరకు మార్కింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ మందం చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ 2 షోల్డర్ మధ్యలో వచ్చేటట్టు 2 డాట్‌ని. దానికి దీనికి 1/2 ఇంచు డిఫరెంట్ అనేది ఉండాలి. ఇలా. ఇప్పుడు దీనికి స్ట్రెయిట్‌గా చూసుకున్నారు కదండీ! దీనికి ఇప్పుడు 1½ ఇంచు. ఈ మూడిటికి కూడా ఇంచు, 1½ ఇంచు డిఫరెంట్‌తోనే పెట్టుకోవాలండి. అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1½ ఇంచ్ తీసుకోండి. మామూలు బ్లౌజ్ అయితే ఇంచు మందం తీసుకుంటే సరిపోతుంది. ఇలా టక్స్ పెట్టుకోండి. అంటే కింద ఉన్న బ్లౌజ్‌కి కూడా అంటే 2 పార్ట్స్ ఉంటాయి కదా! దానికి కూడా వచ్చేస్తుంది అన్నట్టు మనకి. అలా టక్స్ పెట్టుకోవడం వల్ల. మళ్ళీ ఇంకో దానికి మళ్ళీ కొలతలు తీసుకొని మార్కింగ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అండి. మనం ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇందులోనే వెళ్తాయి. మన ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్‌ని ఇలా కుడి సైడ్ భాగాన్ని వేసుకోవాలి. కింద సైడ్ ఏమో ఇంచు మందం అంటే ఇది తూర్పై చేసే బ్లౌజ్ కాబట్టి ఇంచు మందం వదిలేసాను. తూర్పై చేయని బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుట్టు కంటే కొంచెం కింద సైడు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చేతికి మధ్యలో పట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అటు ఇటు సమానంగా చూసుకొని ఇక్కడ షోల్డర్‌కి కుట్టు ఉంది చూడండి. ఈ కుట్టు కంటే ఇంకొంచెం పైకి 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోండి. కుట్లలోకి పోతుంది కాబట్టి. అన్నీ కూడా 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నానండి. ఇలా 3 లైన్‌గా వచ్చాయి చూడండి. ఇప్పుడు మీరు స్కేల్ పెట్టుకొని చక్కగా స్ట్రెయిట్‌గా ఒక గీత అనేది వేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మందం ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి వరకు మాత్రం సమానంగా కట్ చేయండి. ఇలా కొంచెం క్రాస్‌గా గీతలు వేసిన తర్వాత ఇలా వేసేసేయండి. హ్యాండ్ డిజైన్ అనేది ఇలా రావాలి మనకు. ఈజీగా వచ్చేస్తుంది. మీరు మార్కింగ్ కరెక్ట్ చేసుకుంటే కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా. మీరు చక్కగా గమనించండి చేతులు మాత్రం.
ఈ 2 ఒకే దగ్గర ఉంచి కుడి భాగాన ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇలా. మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వివరంగా చెప్తానండి. చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు క్లోజ్గా ఉన్నది వాడుకోవాలి. క్రాస్ పట్టీ ఇలా పెట్టేసుకొని 1 ఇంచ్ మందం ఎక్కువగా తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి. క్రాస్ పట్టీ కంటే 1 ఇంచ్ ఎక్కువ, అంటే మీకు కొలతతో చెప్తున్నాను. ఇప్పుడు 11 ఉంది కదా, 12 తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 3 పెట్టుకోండి. పైన మధ్యలో మొత్తం చివరి వరకు 2.5 పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది క్రాస్ పట్టీ. చివరి వరకు 2.5, పైన మాత్రమే 3. ఇలా మార్కింగ్ చేసేసేయండి. కంపల్సరీగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా చూడండి. వివరంగా కూడా చెప్తానండి, ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చూడండి మనకు చక్కగా క్రాస్ పట్టీలు కూడా వచ్చేసాయి. చూడండి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ, డాట్స్, క్రాస్ పట్టీలు మ్యాక్సిమం అన్నీ వచ్చేసాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.